హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం మొదలు పెడుతున్నాను. మనకు బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, పట్టరాని సంతోషంతో నీ సాయి వచ్చాను, కాదని నన్ను వెనక్కి పంపవద్దని బాబాగారు మనకి ఈరోజు చక్కటి సందేశం ద్వారా మనం ముందుకు వచ్చారండి. సందేశం ఎందుకు అందించాలనుకుంటున్నారో మనం ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా బాబాగారికి చెప్పుకోండి, మీకైతే కష్టాలన్నీ తీరిపోతాయి. బాబాగారు అయితే కంపల్సరీ మీ కోరిక నెరవేరుస్తారు. ఇక బాబాగారి సందేశం విందామండి. బాబాగారు సందేశంతో వచ్చారు. పట్టరాని సంతోషంతో నీ ముందుకు వచ్చాను, కాదని వెనక పంపొద్దు. నేను ఎందుకు వచ్చాననేది నీకు పూర్తిగా వింటేనే అర్థమవుతుంది. ఎప్పుడు కూడా అపనమ్మకంతోనే ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎప్పుడు చేసే పనులతో విజయాన్ని మనకు అందించలేవు. నువ్వు ఒక పనిని మొదలు పెడతావు, ఆ పని కాకముందే ఆ పనిని నువ్వు మధ్యలోనే ఆపేసి నాకు ఆ పని జరగలేదని నువ్వు నా మీద పడి బాధపడడం వల్ల ఇంకేం లాభం ఉంటుంది చెప్పండి. ఏదైనా పని మొదలు పెట్టాక ఆ పనిని పూర్తిగా చేసేంత వరకు మనం విడకూడదు. ఎప్పుడు కూడా నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, నీకోసం బాబాగారు ఎప్పుడు వేచి ఉంటాడు. షిరిడి నుంచి మరి నీకు ఒక మంచి శుభవార్తను నీవు వినే విధానంగా చేయబోతున్నాడు. మరి ఆలస్యం చేయకుండా ఈ సందేశం ఏంటో తప్పకుండా తెలుసుకొని, ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకోండి. అంతకన్నా ఎప్పుడు కూడా నువ్వు నన్ను కోరుకుంటావు కదా, బాబా నాకు షిరిడికి రావాలని ఉంది, షిరిడీకి వచ్చి నీ దర్శనం చేసుకోవాలని ఉంది అని. తప్పకుండా నువ్వు షిరిడి నుండి వచ్చినటువంటి శుభవార్తగా ఇది భావించు. నాకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా పరిస్థితుల వల్ల కావచ్చు, లేదంటే నాకు ఎదురయ్యేటువంటి సమస్యల వల్ల కావచ్చు, నేను ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాను. నేను ఈ ద్వారకామాయికి రాలేకపోతున్నాను బాబా అని బాధపడుతున్నావు కదూ. ఇక నుండి అలాంటి బాధలు కానీ సమస్యలు కానీ ఏవి కూడా ఎదురుకావు. చూడమ్మా, నీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడబోతున్నాయి. అలాగే చేతికి కావలసినంత ధనం తప్పకుండా నీకు అందించబోతున్నాను. అలాగే నీ షిరిడి ప్రయాణం నీ కుటుంబ సభ్యులతో సజావుగా సాగిపోయి ఆనందంగా నా షిరిడికి చేరుకొని నీవు ఉన్నటువంటి కష్టం కూడా తప్పకుండా నువ్వు విన్నవించుకుంటారు. ఎన్నో రోజులుగా నువ్వు నన్ను మర్చిపోయి ఇలా ఉంటున్నావు. సాయి సచ్చరిత మొదలుపెట్టావు, మధ్యలోనే ఆపేశావు. నిన్ను బలవంతంగా చదవమని నేను ఎప్పుడు కూడా ప్రేరేపించలేదు. నీకైనా నువ్వుగా మనస్ఫూర్తిగా సాయి సచ్చరిత్రను మొదలుపెట్టావు, మధ్యలోనే ఆపివేయడం మంచిది కాదు కదా. కేవలం సాయి సచ్చరిత్రనే కాదు, ఏదైనా కానీ మనం ఒక పనిని పూర్తిగా చేయాలి. ఆ పనిని మధ్యలో విడవకూడదు. అలా వదిలివేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. సాయి సచరిత్ర మాత్రమే కాదు, భగవద్గీత అయినా రామాయణమైనా కానీ ఎటువంటి సంబంధించిన గ్రంథమైనా కానీ మధ్యలోనే ఆపివేయడం మంచిది కాదు కదా. ఏదైనా కానీ ఒక పని మొదలుపెట్టినప్పుడు అది పూర్తి చేయాలి. కాబట్టి నీకు నేను చేస్తున్నాను. అలాగే నీకు ఉన్నటువంటి సమస్యల వలన కాస్త చికాకుల వలన మర్చిపోయావని నేను అర్థం చేసుకోగలను. ఈరోజు ఆంజనేయ స్వామి వారికి తాకిన వారందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని తాకిన వారికి ప్రతి ఒక్కరికి మంగళకరమైన వార్తలు వింటారు, మంచి శుభవార్తలు కూడా వినగలుగుతారు. కాబట్టి ఇటువంటి చేసుకున్న పనులు, ఇటువంటి బుక్కులు చదవడం వల్ల మీకు అన్నీ కూడా మంచి సహాయాన్ని భగవంతుడు అందిస్తాడు. ఎంత సమయాన్ని భగవంతుడికి నువ్వు కేటాయిస్తావో అంతకు మించినటువంటి అదృష్టాన్ని భగవంతుడు నీకు ప్రసాదిస్తాడు. కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నా, ఒడిదొడుకులున్నా నేను ఒప్పుకుంటాను. నేను వాటిలో చిక్కుకొని ఏం చేయాలని అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నావని నేను ఒప్పుకుంటాను. కానీ నీ మనసులో అలాగే ఇలాంటప్పుడు నువ్వు మనసుకి 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకుంటూ నీ మనసుని నువ్వే నచ్చజెప్పుకొని, నువ్వే ఎప్పుడు కూడా నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకొని పనులు చేసుకుంటే ఆ తర్వాత ఎవరు నిన్ను బాధ పెట్టిన అవసరం లేదు. అలాగే ఏ సమస్యలు నిన్ను చిక్కుకునేలా చేయవు. నీకు సమస్యను నువ్వు తట్టుకొని నిలబడి ఎటు కదలలేనటువంటి పరిస్థితి నీకు తీసుకొచ్చినో అదే నిన్ను చూసి పారిపోతుంది. కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయడం నేర్చుకో. ఎప్పుడైనా కానీ ఏమీ చేయలేదు, కష్టం ఏమి కాదు, కాలం ఏమీ చేయలేదు. భగవంతుడి అనుగ్రహం ఉంటే నాపై నువ్వు ఎంత ప్రేమను శ్రద్ధ సబురితో
ఊహించి ఇన్ని రోజులు కూడా నువ్వు అనుగ్రహం ఓర్పుగా ఉన్నావో అంతకు మించినటువంటి గొప్ప అదృష్టాన్ని నీకు నీ కుటుంబానికి పరిచయం నేను చేయబోతున్నాను. ఇప్పటి వరకు పూర్తిగా అలసిపోయి ఉన్నావని నాకు తెలుసు. ఆ అలసిపోయినటువంటి మనసుతో పూర్తిగా విశ్రాంతి తీసుకొని సంతోషంగా సమయాన్ని గడుపుతావని నాకు తెలుసు. ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి జీవితంతో ప్రశాంతమైనటువంటి మనసుతోటను జీవితాన్ని సంతోషంగా గడుపు. ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు మనసును ప్రశాంతంగా ఉంచుకోలేక, నీ మనసుని నువ్వు స్థిమితంగా ఉంచుకోలేక ఎంతో మనోవేదనకు గురి అయ్యావు. అలా గురి అవ్వడం వల్ల నీ మనసు ప్రశాంతంగా లేదని నాకు తెలుసు. ఇక నుంచి అయినా అలాంటి గందరగోళమైన పరిస్థితులను నేను నీకు తీసుకురానివ్వను. సమయాన్ని గడిపేటువంటి క్షణాలు, నీకు ఆనందంగా ఉండేటువంటి క్షణాలను పరిచయం చేస్తాను. జీవితం అంటే ఇలా ఉంటుందా అని ప్రసాదించేటువంటి ఈ జీవితం ఎంత సంతోషంగా ఉందని నువ్వు తప్పకుండా అనుకునే విధానంగా చేస్తాను. నీ మనసులో ఉన్నటువంటి ఆ మాలడాలన్నింటినీ కూడా తొలగించేస్తాను. ఆ మాలడాలన్నింటినీ కూడా ఎటువంటి అంటే ఎవరి ద్వారా ఏ సహాయం అందుతుందా అని ఎదురు చూసేటువంటి ఎదురు చూపులకి కన్నీటితో ఆపేస్తున్నాను. ఎవరో వచ్చి నీకు సహాయం అందివ్వడం ఏమిటి? సాక్షాత్తు ఈ భగవంతుడే, నీకు సాక్షాత్తు భగవంతుడే నేనే వచ్చి ఏదో ఒక రూపంలో నీకు తారసపడి ఏ సహాయాన్ని అయితే నీవు కోరుకున్న సహాయాన్ని నీకు తప్పకుండా అందిస్తాను. నీ మనసులో ఉన్నటువంటి ఇప్పటి వరకు నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలను, అపనమ్మకాలను పూర్తిగా తొలగించేసి నేను ఏమిటో, అలాగే నా రూపం ఏమిటో నీకు తప్పకుండా తెలిసేలాగా ఆ సహాయాన్ని నువ్వు తప్పకుండా పొందుతావు. ఇక ఇన్నాళ్ళు పడినటువంటి వేదనను, ఇన్నాళ్ళు పడినటువంటి ఈ జ్ఞాపకాలన్నింటినీ కూడా ఇక వదిలే. ఇన్నాళ్ళు నువ్వు పడినటువంటి ఆనంద క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉండు. ఏ విధంగా ఉంటుందో నా కటాక్షం నీపై నీకు తెలిసేలా చేస్తాను. ముందు రోజులలో నీ మనసు నువ్వు ఇంకా ప్రశాంతంగా ఉంచుకునేందుకు మరిన్ని కొన్ని పనులు చేస్తూ ఉండు. ధన సహాయం కోసం ఎదురు చూస్తూ ఉండు. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి లక్ష్మీనారాయణను ఇరువురికి తులసిమాల సమర్పించు. తద్వారా నీకు వారి కటాక్షం కానీ, వారి ఆశీర్వాదం కానీ నీకు సంపూర్ణంగా ఉంటుంది. కేవలం ఈ సాయిపై మాత్రమే నమ్మకాన్ని పెంచుకొని మిగతా దేవతలు దూరం చేసుకోమని ఎవరు కూడా చెప్పరు. మీ ఇంటి దైవాన్ని మర్చిపోతున్నావు కాబట్టి ఇంటి దైవాన్ని పూజించడం మర్చిపోవద్దు. అలాగే కుల దైవారాధన కూడా చేసుకుంటూ ఉండు. వారిని పూజించడం వలన ఆశీస్సులు, అలాగే వారి అనుగ్రహం కూడా నీకు తోడైతే వారికి ఎంతో ప్రీతి కలిగే విధంగా నీకు భగవంతుడి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. నీ ఇష్టదైవాన్ని పూజించుకుంటూ ఉంటే నీకు వారి అనుగ్రహం కూడా తోడైతే వారికి ఎంతో ప్రీతి కలిగే విధంగా ఆ భగవంతుడిని ఆరాధించడం వల్ల కానీ అనుగ్రహం నీపై, నీ కుటుంబంపై వరాల జల్లు కురిపించి ఇంకాస్త ఎక్కువగా నీకు సహాయాన్ని అందించే విధానంగా ఉంటాయి ఆ యొక్క అనుగ్రహాలే. కాబట్టి ప్రతి ఒక్క ఆశీస్సులు నీకు దక్కాలంటే నీవు చేసేటువంటి పనులపైన ఆధారపడి ఉంటాయి. తప్పకుండా నువ్వు మంచి పనులు చేస్తే ఆ భగవంతుడు మంచి ఫలితాలను నీకు తప్పకుండా కలిగిస్తాడు. అలాగే చెడు వైపు వెళ్ళే కొద్దీ నీకు అంతా కూడా చెడు జరుగుతుంది తప్ప మంచి అనేది చెప్పదు. కాబట్టి కొన్నిసార్లు నీకు మీరుగా అంటే ఒకరిని పూర్తిగా నమ్మినప్పుడు కానీ, లేదంటే ఒకరిపై పూర్తి బాధ్యతను మోపి మాకు ఏమీ కూడా పట్టడం లేదు అన్నట్టుగా అలా ఉంటే కనుక పూర్తిగా మీకే నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒకరిని కష్టం నాదే, అలాగే లాభం కూడా నాదే అని ఆ పనిని పూర్తి సజావుగా సాగించేలాగా ఉండాలి. సాగించే విధంగా వ్యవహరించండి. ఆ తర్వాత మీకు వచ్చినటువంటి లాభాన్ని చూసి గర్వపడిపోకుండా సంతోషంగా నీ కుటుంబానికి కావాల్సిన ధనాన్ని ఖర్చు పెట్టి, అలాగే పేదవారికి సహాయంగా ఏదో ఒకటి నీ వంతుగా సహాయం చేయి. వారి ఆశీస్సులు కూడా నీకు తప్పకుండా తోడవుతాయి. నీ యొక్క జీవితంలో ఎక్కువ సంతోషాన్ని, ఆనందంగా గడపడానికి వారి ఆశీస్సులు కూడా నీకు మంచిగా తోడవుతాయి. ఇక నీకు ఎటువంటి ప్రమాదాలు కానీ, ఇంకా అలాగే ఎటువంటి సమస్యలు కానీ ఎదురు కావు. ఈ జీవితం ఇక నుండి చక్కగా పూల బాటలో సాగిపోయే విధానంగా ఈ సాయి నేను గొప్పగా అనుగ్రహించబోతున్నాడు. బాబాను నమ్మిన వారు ఎప్పటి వరకు కూడా ఎవరు మోసపోరు కూడా, ఇది మాత్రం చెప్పగలరు. పూర్తిగా నాపై విశ్వాసాన్ని ఉంచిన వారిని నేను ఇచ్చేటువంటి బహుమతి కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఇప్పటికైనా ఈ సాయి లీలను గుర్తించి ఒకసారి అవగతం చేసుకొని నీ సమస్యలను నువ్వే దూరం చేసుకో. నీ సమస్య నీ నుండి పారిపోయే విధానంగా నువ్వే దానిని
తరిమి కొట్టే విధానంగా చేయి. అప్పటి వరకు సాయి నీకు ఏదో ఒక సహాయాన్ని అందిస్తాడని మాత్రం ఎప్పటికీ కూడా నువ్వు మర్చిపోవద్దు. ప్రతిరోజు కూడా ప్రతి విషయాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండు. నేను చేసేటువంటి లీలలను, నేను చేసేటువంటి చమత్కారాలను అన్నింటినీ కూడా మర్చిపోకుండా జాగ్రత్తగా అన్నింటినీ గుర్తు చేసుకొని జీవితంలో ఒక్కొక్క అడుగు పైకెక్కాలని నీ బాబా నుండి కోరుకుంటున్నాడు. ఇక నువ్వు షిరిడీకి సిద్ధంగా ఉండు. గొప్ప శుభవార్త, నువ్వు షిరిడీకి తప్పకుండా రాబోతుందని నీకు మరలా గుర్తు చేస్తున్నాను. నా అనుగ్రహం లేనిదే ఆ షిరిడీ ప్రయాణం ఎవరు కూడా చేయలేరు. తప్పకుండా నేను మీకు అందించి షిరిడీకి తీసుకెళ్లే బాధ్యతను, షిరిడీ నుంచి ఇంటికి వెళ్ళేదాకా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ శుభవార్తలు విన్న తర్వాత నీ మనసులో ఉన్నటువంటి అలజడులన్నింటినీ కూడా తొలగిపోతాయని ఈ బాబాకు బాగా తెలుసు. ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటున్నావు కదా షిరిడీ ప్రయాణం కట్టాలని. నీ కుటుంబం అంతా కూడా కలిసి షిరిడీ ప్రయాణానికి సిద్ధంగా ఉంటారు కదా. సంతోషంగా నీ జీవితాన్ని సాగించేందుకు ఈ బాబా ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడు. ఇక ఎందుకు ఆలస్యం? షిరిడీకి కావలసినవన్నీ కూడా ప్రశాంతంగా నువ్వు నీ మనసుని ఏదైతే చేయాలని అనుకుంటున్నావో ఆ పనులను చక్కగా నెరవేర్చుకొని షిరిడీకి నువ్వు ప్రయాణం కట్టు. మరికొన్ని రోజుల్లో తప్పకుండా నువ్వు షిరిడీ ప్రయాణం చేస్తున్నావు. అన్నీ కూడా విధాలుగా నీకు సిద్ధంగా ఉంది. సంతోషంగా ఉండండి. ఎప్పుడు కూడా ఈ బాబా మీకు అనేక రకాలైనటువంటి పనులను, అనేక రకాలైనటువంటి ఏదైనా కానీ తీసుకువచ్చే సమస్యలను రాకుండా మీకు ప్రతి ఒక్క విషయాన్ని కూడా గుర్తు చేస్తుంటాడు. ఆయనకు సంబంధించినటువంటి పనులు కానీ, లేదంటే ఆయనకు ఏదైనా మనకు సమర్పించాలనుకుంటే మనము ఏదైనా ఇతర దేవీ దేవతలకు సంబంధించినటువంటి పూజా పునస్కారాలు కానీ ఇలాంటివి ఏవైనా సరే మర్చిపోతే మన సద్గురువు మనకు గుర్తించే విధంగా, దారి చూపించే, మనకు జ్ఞాపకం చేసే విధంగా చేస్తారండి. కాబట్టి ఎవరికైనా సచ్చరిత్రను మొదలుపెట్టి ఎవరైనా మధ్యలో ఆపివేసి ఉంటారో అలాంటి వారికి సందేశం తప్పకుండా ఒక జ్ఞాపకం తెచ్చే విధానంగా ఉంటుంది ఈ యొక్క సందేశం యొక్క ఉద్దేశం. అలాగే షిరిడీకి ఎవరైతే పోవాలని చెప్పి తహతహలాడుతూ కొన్ని సమస్యల వల్ల మధ్యలోనే ఆగిపోయేటువంటి పరిస్థితి ఎవరికైతే ఎదురవుతున్నాయో అలాంటి వారికి ఇది ఒక గొప్ప వరంలాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా షిరిడీకి తీసుకెళ్ళి మిమ్మల్ని సంతోషంగా ఉంచే బాధ్యతను నీ బాబా ఎప్పుడు కూడా తీసుకున్నాడు. మీ బాధపడకండి. మీరు అవమానించిన వారు ఎవరైనా కానీ మీ కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా తప్పకుండా ఈ సాయి మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు. అటువంటి కష్టాన్ని ఈ రోజుతో తీర్చబోతున్నాను. ఆలస్యం చేయకుండా చెప్పినటువంటి విషయాలను వింటున్నందుకు నీకు ఎంతో కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఏ ఒక్క సమస్యలు ఎదుర్కొన్నా, ఏ బాధలు మిమ్మల్ని వెంటాడి పోరాడినా కూడా ఈ బాబా ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉండి కాపాడుతాడని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రోజుతో ఉన్నటువంటి అతిపెద్ద కష్టాన్ని ఈ రోజుతో తొలగించబోతున్నాను. ఎప్పుడు కూడా కష్టం వచ్చిందని బాధపడవద్దు, నష్టం వచ్చిందని కుంగిపోవద్దు, బాధ తప్పదని ఆరాటపడవద్దు. ఎందుకంటే ప్రతి మనిషికి కష్టం, సంతోషం అనేటువంటి సర్వసాధారణం. వాటన్నింటినీ కూడా సమానంగా స్వీకరించినాడు ఆ భగవంతుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఎప్పుడు కూడా వెన్నంటి ఉండి రక్షిస్తూ కాపాడుతూ మీ జీవితాన్ని ఎప్పుడు కూడా తోడుగా ఉంచేందుకు, మిమ్మల్ని సిద్ధంగా ఉంచేందుకు, ఎప్పుడు కూడా మీకు ఆనందాన్ని కలిగించేందుకు మీకు తోడుగా ఉంటాడు. తప్పకుండా ఈ నిరీక్షణ ఫలించబోతుంది. తీయటి కబురుతో నేను రాబోతున్నాను. ఎప్పుడు ఇలానే చెప్తుంటారు బాబా, మాకు అసలు ఒకటి కూడా జరగటం లేదని మాత్రం మీరు అనుకోవద్దండి. మీకు ఏది సమయం ఎప్పుడు జరగాలో అది రాసి పెట్టించారు కాబట్టి ఆ సమయం వరకు కాస్త వేసి ఉండండి. తప్పకుండా మీకు మంచి జరిగే బాధ్యతను నేను తీసుకున్నాను. మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం ఏంటియో ఈరోజు నాతో పూర్తిగా వివరించు. తప్పకుండా సంకల్పాలను నెరవేర్చే బాధ్యతని సాయి ఎప్పుడు కూడా తీసుకుంటాడు. నీకు ఏదో ఒక మార్గంలో సహాయాన్ని అందిస్తాను. అది నీకున్నటువంటి అతి పెద్ద కష్టం అని అన్నాను కదా, అది నీకున్నటువంటి ధన సమస్య కావచ్చు, లేదా నీ మనసులో ఎలా అల్లరుండో దీని గురించి అయితే వేదన పడుతూ నీ కోరిక తీరటం లేదని నన్ను అడగబోతూ బాధపడుతున్నావు. వాటన్నింటినీ కూడా తీర్చే బాధ్యతను ఈ సాయి ఎప్పుడు కూడా తీసుకున్నాడు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని మరలా గుర్తు చేస్తూ చెప్తున్నాను. ఆ సమస్య ఏమిటో ఏదైనా కావచ్చు, ఇంకేదైనా అంటే నీకు గృహం పరంగా కావచ్చు, లేదా డబ్బుల పరంగా కానీ, ఇంకా ఏ సమస్య పరంగానైనా కానీ, ఏదైనా కానీ
నీవు బాధపడుతున్నావు కదా, వాటన్నిటి నుంచి నేను ఆ సమస్య ఏదైనా కానీ మనసులో ఏదైతే అతిపెద్ద కష్టంగా భావిస్తున్నావో ఆ కష్టాన్ని నేను నుండి దూరం చేయబోతున్నాను. నన్ను నమ్ము. నీకు నేను ధైర్యాన్ని లేదంటే సహాయాన్ని కానీ అందివ్వడంలో ఎప్పుడు కూడా వెనకంజ వేయకుండా ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటున్నాను. నీ అండగా ఉండి నీకు ఎప్పుడు సహాయాన్ని అందిస్తూనే ఉంటున్నాను. ఒకసారి నువ్వే జ్ఞాపకం తెచ్చుకో. ఎన్నో సందర్భాల్లో నీకు నా సహాయాన్ని అందించాను. అలాగే నీకు తోడుగా ఉన్నాను. నీకు ధైర్యాన్ని అందించాను. సాయి అంటే పోయి అంటూ పలికాను. సప్త సముద్రాల నుండి నీ ముందుకు వచ్చి ఎన్నోసార్లు నేను నీకు తప్పకుండా సహాయాన్ని అందించాను. వాటన్నిటిని నువ్వు ఎలా మర్చిపోతావు? తప్పకుండా గప్నికి తెచ్చుకొని సంతోషంగా ఉండు. ఎన్నోసార్లు నీకు నా సహాయాన్ని అందించాను. నేనే స్వయంగా, నేనే రాకపోయినా నా సహాయాన్ని నీకు ఏదో ఒక రూపంలో నీకైతే అందించాను. అది నాకు మాత్రమే తెలుసు. అది అలాగే నీకు తెలుసు. నేను పొందినటువంటి నీకు తెలుసు, నీ కుటుంబానికి తెలుసు అని నేను ఎప్పుడు కూడా నీకు ఎన్నో రకాలైనటువంటి అనుకుంటూ ఉంటాను. కానీ నువ్వు మాత్రం నీకున్నటువంటి అతిపెద్ద కష్టాన్ని తొలగించడం లేదని నాపై నా అపనమ్మకాన్ని పెంచుకున్నావు. అలాగే బాబాని పిలవడం కూడా మర్చిపోయావు. విసుగు చెంది నీ మనసును ఎప్పుడు కూడా బాధ పెట్టుకుంటూ ఉన్నావని నాకు ఎప్పుడు కూడా అర్థం చేసుకోగలను. అలాగే వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో నీ మనస్సును ఎప్పుడు కూడా పాడు చేసుకోవద్దు. ఎప్పుడు కూడా అలా ఆలోచించడం వల్ల వ్యక్తికి ఉన్నటువంటి ఆలోచన తప్ప ఏమీ లాభం ఉండదు. జీవితాన్ని ఎప్పుడు కూడా గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో చేసుకోవద్దు. సతమతమం చేసుకుంటున్నావని నేను అర్థం చేసుకోగలను. అంటే నీ మనసుకి వచ్చినటువంటి కష్టం వలన, నీ బాధ వలన పూర్తిగా నన్ను మర్చిపోయి సాయి అని పిలవడం కూడా మర్చిపోతున్నావు. చూడు, నేను ఎప్పుడు కూడా నీ కష్టం గురించి ఆలోచిస్తున్నాను. కాబట్టి ఈరోజు నీకు అది ఉన్నటువంటి పెద్ద కష్టాన్ని తొలగించబోతున్నాను. చూడమ్మా, నువ్వు నా కష్టాన్ని ఎప్పుడు కూడా ఇష్టంగా భావించు. ఆ కష్టాన్ని ఇష్టంగా భావించినప్పుడు నీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఛేదించగలవు అని మరలా గుర్తు చేస్తున్నాను. ఈరోజు నీకున్నటువంటి అతిపెద్ద కష్టాన్ని తప్పకుండా నీ చేతిలో ఉన్నటువంటి ఒక ఆయుధంలాగా గుర్తించి ఆ కష్టాన్ని ఛేదించి నువ్వు సంతోషకరమైనటువంటి రోజును తప్పకుండా అనుభవిస్తావు. ఒక కష్టం వచ్చి పలకరించి వెళ్ళిపోతుంది. అదేలాగా జీవితంలో వచ్చినటువంటి కష్టం కూడా అంతే కదా. నీ చుట్టూ ఉన్న వాళ్ళే, నీ జీవితంలో వచ్చినటువంటి ఎవరైనా కావచ్చు, నీ బంధువర్గం కావచ్చు, ఎవరు కూడా నీకు సహాయం అందివ్వటం లేదని బాధపడాల్సిన అవసరం లేదు. నీకు తగినటువంటి ధన సహాయాన్ని నేను అందివ్వబోతున్నాను. అది కేవలం అశాశ్వతంగా ఉండేది కాదు. శాశ్వతంగా నీ చుట్టూ ఉంటూ నీ చేతికి సరిపడ ధనం ఉండి నీవే నలుగురికి సహాయాన్ని అందించేటువంటి రూపంలో నేను మంచి సహాయాన్ని అందిస్తున్నాను. చూడు, నువ్వు మొదలుపెట్టే పని కావచ్చు, నీకు ఇంకేదైనా కావచ్చు, అది పూర్తిగా సజావుగా సాగి అంతా కూడా నీకు సంతోషకరమైనటువంటి ప్రతిదీ కూడా నీకు అందించాలని ఈ సాయి ఎప్పుడు కూడా తోడుండి నిన్ను రక్షిస్తూ ఉంటాడు. ఏదో ఒక విధంగా నీకైతే లాభాన్ని అందిస్తాను. అది నీకు, నీ కుటుంబానికి చాలా ఆనందాన్ని ఇచ్చే విధానంగా ఉండబోతుంది. బాబా నాకింత సహాయాన్ని అందించాడు జీవితంలో, ఎప్పుడు కూడా నా సాయిని ఇక నేను ఎప్పుడు కూడా మరవలేను. ఇంత సహాయాన్ని అందించాడు కదా, మర్చిపోనని నువ్వు అనుకునేలాగా నలుగురికి చెప్పుకునే విధానంగా ఉండబోతుంది. అలాగే సహాయం కాబట్టి నీవు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. మనసును కష్టపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాపై నిందలు మోపుతూ బాబా లేడని అనుకుంటూ ప్రతిరోజు కూడా నాపై ఎక్కువగా ఇష్టం చూపకుండా నువ్వు ఎప్పుడు కూడా బాధపడకుండా ఉంటే చాలు. బాబా లేడు, ఇంకెవరు లేరనే విధానంగా నీ మనసును నువ్వు మార్చుకోవద్దు. గందరగోళమైనటువంటి పరిస్థితులను, కష్టాన్ని, కోపాన్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు. నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడే నీ తలరాతలు సైతం మార్చగలను, కానీ అలా ఎప్పటికీ చేయను. ఎందుకంటే కొన్నిసార్లు నువ్వు బాధపడడం కూడా నీకు మంచి అవుతుంది. ఎందుకంటే నీ కర్మ ఫలితాలను అనుభవించవలసిన సమయం తప్పకుండా అక్కడికి పూర్తయిపోతుంది. కర్మను అనుభవించటం ఎవరి తరం కాదు కాబట్టి ప్రతి ఒక్కరి జీవి కర్మను అనుభవించక తప్పలేదు. కొన్నిసార్లు అంటే కొన్ని చిన్నపాటి సమస్యలు కావచ్చు, కొన్ని బాధాకరమైన విషయాలు కావచ్చు, నీ చుట్టుముట్టినప్పుడు నువ్వు ధైర్యం కోల్పోయి ధైర్యంగా ఉండవద్దు. ఎప్పుడు ధైర్యాన్ని చూపుతూ
సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతామని సాయి నుండి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం. మీ అందరికీ కూడా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోస్కి లైక్ చేసి సాయి భక్తులకైతే షేర్ చేయండి. హనుమాన్ తాకిన వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ మంగళవారం అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరాం. శ్రద్ధా సబూరి.